₹1,00,00,000 విలువ చేసే ల్యాండ్‌ని ముఖేష్ అంబానీ కేవలం 2,200 కోట్ల రూపాయలకే కొనేసుకుండు. ఈ లొకేషన్ ఎప్పుడు జనాలతో నిండిపోయి ఉండే మహారాష్ట్రలో ఉన్న నవీ ముంబై అనే ప్రైమ్ ఏరియాలో ఉంది. అసలు ఇక్కడ ఇన్ని వేల ఎకరాల ల్యాండ్‌ని ముఖేష్ అంబానీ కొనుక్కొని ఏం చేయబోతుండు? ఇన్ని కోట్లు విలువ చేసే ల్యాండ్ అంత తక్కువకి అంబానీకి ఎవరు అమ్మిర్రు? అండ్ ప్రజెంట్ ఇలా ఉన్న ఏరియాని ఒక శాటిలైట్ సిటీలా మార్చి ఎలా సంపాదించాలి అని చెప్పేసి ముఖేష్ అంబానీ మాస్టర్ ప్లాన్ చేస్తుండో ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేద్దాం. జస్ట్ కొన్ని రోజుల ముందే జేకాబ్ కంపెనీకి సంబంధించిన ఒక న్యూస్ సర్క్యులేట్ అవ్వడం స్టార్ట్ అయింది. వీళ్ళు నవీ ముంబైలో వాళ్ళ దగ్గర ఉన్న 5,286 ఎకరాల ల్యాండ్ని రిలయన్స్ వాళ్ళ బ్రాండ్ అయిన ద్రోణగిరి ఇన్ఫ్రాకి కేవలం 2,200 కోట్లకే అమ్మింది అని చెప్పిన న్యూస్ వైరల్ అయిపోయింది. బట్ మెయిన్ విషయం ఏంటిదంటే ఆ ఏరియాలో ఉండే ల్యాండ్ వాల్యూ చాలా ఎక్కువ. ఎంత అంటే ₹1,00,00,000 పెడితే నీకు అర్ధ ఎకరం కూడా ఆడ దొరకదు. అలాంటి ప్లేస్లో అంత పెద్ద ఏరియాని ఇంత తక్కువకి అంబానీకి ఎందుకు అమ్మిండు? ఏదో బ్లాక్లో డీలింగ్ జరిగింది అని చెప్పేసి చాలా మంది అనుకోవడం స్టార్ట్ చేసిరు. అదే టైంలో షేర్ మార్కెట్లో జేకాబ్ షేర్ అనేది సడన్ కిందికి పడడం స్టార్ట్ అయిపోయింది. అండ్ గత 10 ఏళ్ల నుండి జేకాబ్ కంపెనీ షేర్ ప్రైస్ పడిపోతూ వస్తుంది. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్రాఫిట్స్ కూడా అంత స్టేబుల్గా లేకుండా మొత్తం ఇన్కన్సిస్టెంట్ రిజల్ట్స్ ఇస్తూ మనకు చూపిస్తుంది. కానీ ఇన్నేళ్ల నుండి జనాలు మాత్రం ఈ కంపెనీ మీద నమ్మకం పెట్టుకొని దీంట్లో పైసలు పెడుతూ వచ్చిరు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఈ 5,000 ఎకరాల ల్యాండ్ ఉంది అనే ఒక్క భరోసాతోటి. ఎట్లాగో కంపెనీ దగ్గరనే ఇంత పెద్ద జాగ్ ఉంది, సో ఏం కాదులే వీళ్ళు అమ్మినప్పుడు మనకి చాలా ఎక్కువ మొత్తంలో ప్రాఫిట్స్ వస్తాయని దీంట్లో ఇన్వెస్ట్ చేస్తూ వచ్చిరు. అండ్ ఇది ముంబైలో ఉండే లార్జెస్ట్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక పెద్ద పార్ట్ని కవర్ చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే గోల్డ్ రా ఇది. సో దీన్ని అమ్మితే కంపెనీ ఎప్పుడు చూడని ప్రాఫిట్స్ చూస్తుంది. అయితే ఈ ల్యాండ్ కూడా అటల్ సేతుకి చాలా దగ్గరలో ఉండడం అండ్ ముంబై పూణే ఎక్స్ప్రెస్ హైవే కూడా పక్కనే ఉండడం వల్ల చాలామంది ఇంట్రెస్ట్ చూపించారు. అలానే ముంబైలో కొత్త ఎయిర్పోర్ట్కి జవహర్లాల్ నెహ్రూ పోర్ట్కి దగ్గరలో ఉంది కాబట్టి జనాలంతా దీని ఒక ప్రైమ్ లొకేషన్ చేసేసి ఈ ల్యాండ్ వాల్యూని చాలా మొత్తంలో పెంచేసారు. ఇదే ల్యాండ్ కొనడానికి కొన్ని వేల కోట్లు కట్టలుగా దగ్గర పెట్టుకొని పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కూడా వీళ్ళు ఎప్పుడు అమ్ముతారని చెప్పేసి ఎదురు చూస్తూ వచ్చింది. అండ్ ఇంతలా డిమాండ్ ఉన్న ఈ ల్యాండ్ ఎంత కాదన్నా 1,50,000 కోట్లకి అమ్ముడు పోతుంది అని చెప్పేసి చాలా మంది ఇన్వెస్టర్స్ అసలు ఏం జరుగుతుందో చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. అదే టైంలో సడన్ గా ₹1,00,000 కోట్ల విలువ చేసే ల్యాండ్ కేవలం 2,200 కోట్ల రూపాయలకి అంబానీ కొనుక్కున్నాడు అన్న విషయం వినగానే చాలా మంది దీని మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళు షాక్ లో పడిపోయారు. ఈ బిజినెస్ మ్యాన్స్ లాగానే మనం కూడా మన దగ్గర ఉన్న పైసలన్నింటినీ సేవింగ్స్ అకౌంట్లో పెట్టుకుని చాలా పెద్ద మిస్టేక్ చేస్తున్నాం. ప్రతి సంవత్సరం ఇండియాలో ఇన్ఫ్లేషన్ 5 నుండి 6% పెరిగిపోతుంది. అదే టైంలో మనం దీంట్లో పైసలు పెట్టడం వల్ల మనకు వచ్చేది మహా అంటే 2 నుంచి 3%. సిచ్యువేషన్ గలీజ్ ఉన్న టైంలో ఈ ఎమర్జెన్సీ ఫండే కదా మనకు అవసరం వచ్చేది అని మీరు అనొచ్చు. బట్ మనం ఇదే ఎమర్జెన్సీ ఫండ్ని బ్యాంక్లో పెట్టే బదులు ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేయొచ్చు. అయితే ఇష్యూ ఏంటిదంటే ఫిక్స్డ్ డిపాజిట్లో అంత రిటర్న్స్ రావు అని చెప్పేసి మనం మెంటల్గా ఫిక్స్ అయి ఉన్నాం. బట్ అది నిజం కాదు. స్టేబుల్ మనీ యాప్లో మనం ఎఫ్డీలో డబ్బులు పెట్టి అప్ టు 9% వరకు ఇంట్రెస్ట్ పొందొచ్చు. మీరు సీనియర్ సిటిజన్ అయితే దాదాపు 9.5% వరకు మనకు ఇంట్రెస్ట్ రేట్ లభిస్తుంది. అసలు ఇంత ఇంట్రెస్ట్ రేట్ వీళ్ళు ఎట్లా ఇస్తారంటే బేసిక్గా ఇందులో ఉన్నవన్నీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్. సో వీళ్ళు ప్రజెంట్ మార్కెట్లో ట్రస్ట్ పెంచుకోవడానికి మనకి ఇలా మంచి రిటర్న్స్ అందిస్తూ ఉంటారు. ఒకవేళ ఈ బ్యాంక్స్ అన్ని దివాలా ఇస్తే మన పరిస్థితి ఏంటి అని అనొచ్చు. ఇందులో ఉన్న ప్రతి బ్యాంక్ ఆర్బీఐ రెగ్యులేషన్స్కి కట్టుబడి ఉంటాయి. అండ్ సెక్యూరిటీ కోసం ఆర్బీఐ సబ్సిడరీ అయిన డిఐసిజిసి నుండి మనకి డబ్బు ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఒకవేళ బ్యాంక్ దివాలా ఇస్తే అప్ టు 5 లక్షల వరకు మనకి ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయబడుతుంది. సో మనం దీంట్లో 5 లక్షల వరకు ఎలాంటి భయం లేకుండా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇంకోటి, మనం దీంట్లో పైసలు పెట్టడానికి అందులో ఉన్న బ్యాంక్స్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు. మనం ఎలాంటి అకౌంట్ ఓపెన్ చేయకుండానే మల్టిపుల్ బ్యాంక్స్లో డిపాజిట్ లాంటివి చేయొచ్చు. అండ్ విత్డ్రా చేయడానికి కూడా దీంట్లో చాలా బ్యాంక్స్ ఇన్స్టెంట్ విత్డ్రాల్ ఫెసిలిటీస్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. స్టేబుల్ మనీ యాప్లో దాదాపు మనం 200కి పైగా బ్యాంక్స్లో ఎఫ్డీస్ని కంపేర్ చేసుకొని డబ్బు పెట్టొచ్చు. ప్రజెంట్ మార్కెట్లో ఎఫ్డీస్ కోసం ఇన్ని ఫీచర్స్ ఇస్తూ మనీని సేఫ్గా డిపాజిట్ అండ్ విత్డ్రాల్ చేస్తూ ఫిక్స్డ్ రిటర్న్స్ ఇచ్చే ఏకైక యాప్ స్టేబుల్ మనీ. దీనికన్నా బెటర్ ప్లాట్ఫామ్ ప్రజెంట్ మార్కెట్లో లేదు. మరి ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? ఇప్పుడే మీ మనీని సేఫ్గా ఎఫ్డీస్లో ఇన్వెస్ట్ చేయడానికి డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్లో లింక్ ఉంది. అక్కడ క్లిక్ చేసి స్టేబుల్ మనీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అండ్ మీ ఎఫ్డీని బుక్ చేసుకోండి. అసలు అంబానీ అంత తక్కువకి ఎట్లా కొన్నాడు, దాంట్లో అంబానీ యూజ్ చేసిన స్ట్రాటజీస్ ఏంటివో ఇప్పుడు మనం తెలుసుకుందాం. బట్ దాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు మనం ఈ ల్యాండ్ ఓనర్స్ గురించి, ఈ ల్యాండ్ కొంచెం ఫ్లాష్ బ్యాక్ గురించి తెలుసుకోవాలి. 2004 సంవత్సరంలో నవీ ముంబై సెజ్ని స్టార్ట్ చేశారు. సెజ్ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్.
ఇక్కడ వివిధ కంపెనీస్ వచ్చి వాళ్ళ కంపెనీ ఆఫీసెస్ని పెట్టడానికి ఇంత ల్యాండ్ని కేటాయించాలని చెప్పేసి రూల్స్ పెట్టారు. అయితే 2018లో దీని మొత్తాన్ని ఇండస్ట్రియల్ ఏరియా లాగా కన్వర్ట్ చేసి NMIIA లాగా మార్చేసారు. NMIIA అనేది ద్రోణగిరి ఇన్ఫ్రా అండ్ సిడ్కో మధ్యలో ఉండే జాయింట్ వెంచర్ లాగా ఉంది. అయితే ఈ ద్రోణగిరి ఇన్ఫ్రాని అర్బన్ ఇన్ఫ్రా అనే కంపెనీ ఓన్ చేస్తుంది. అలా ఈ అర్బన్ ఇన్ఫ్రా వాళ్ళు మేజర్ 74% స్టేక్ని ఓన్ చేస్తూ ఉంటారు. అయితే ఈ కథ మొత్తంలో అర్బన్ ఇన్ఫ్రా అనేది మెయిన్. దీంట్లో 33% స్టేక్ అనేది రిలయన్స్ గ్రూప్ ముఖేష్ అంబానీ ఓన్ చేస్తే 32% స్టేక్ జైకాబ్ అనే వాళ్ళు ఓన్ చేస్తూ ఉంటారు. ఇది ఆనంద్ జైన్ అనే వ్యక్తికి సంబంధించిన కంపెనీ. ఆనంద్ జైన్ ఎవరంటే ముఖేష్ అంబానీకి చాలా బాగా కావాల్సిన వ్యక్తి. ఈయనని ధీరుభాయ్ అంబానీ మూడో కొడుకు అని కూడా పిలుస్తూ ఉంటారు అండ్ ముఖేష్ అంబానీ రైట్ హ్యాండ్ అని కూడా చెప్తూ ఉంటారు. అలా ఈయన కూడా ఎలాగో ముఖేష్ అంబానీకి సంబంధించిన వ్యక్తి. మిగతా 35% ఓనర్షిప్ అనేది నిఖిల్ గాంధీ అనే వ్యక్తి దగ్గర ఉంది. అంటే టోటల్ ఈ 5286 ఎకరాల ల్యాండ్లో 24.42% ల్యాండ్ ముఖేష్ అంబానీది, 23.68% ల్యాండ్ జైకాబ్ది అండ్ 25.90% ల్యాండ్ నిఖిల్ గాంధీది. మిగతా 26% ల్యాండ్ అనేది గవర్నమెంట్ అండర్లో ఉండే సిడ్కోది. అయితే మెయిన్ ఇష్యూ అండ్ ఇంత పెద్ద లొల్లి, ఇంత పెద్ద డీల్ అంబానీకి ఎలా వచ్చిందంటే కంపెనీలో ఒక కొత్త ఓనర్షిప్ స్ట్రక్చర్ని తీసుకొచ్చారు. దానివల్ల 24% ఉండాల్సిన అంబానీ స్టేక్ సీదా 74%కి పెరిగిపోయింది. అదేంది బ్రో అంత ఈజీగా ఎట్లా పెరిగిపోయిందంటే ఈ ఆనంద్ జైన్ అండ్ నిఖిల్ గాంధీ వీళ్ళిద్దరూ వాళ్ళ స్టేక్ని అంబానీకి ఇచ్చేసారు. అంత ఈజీగా ఎట్లా ఇస్తారు అంటే వాళ్ళ బెనిఫిట్స్ లేకుండా ఎవ్వరు అంత పెద్ద ల్యాండ్ని అంబానీ చేతిలో పెట్టారు. సో లోపల ముఖేష్ అంబానీకి, ఆనంద్ జైన్కి అండ్ నిఖిల్ గాంధీకి ఒక పెద్ద డీల్ జరిగింది కాబట్టి ఇలా ఈ కొత్త స్ట్రక్చర్ లాంచ్ చేసినామని చెప్పేసి వాళ్ళ స్టేక్ మొత్తాన్ని అంబానీ చేతిలో పెట్టేశారు. అయితే ఇది ఒక రీజన్. అయితే ఎలాగో ఆనంద్ జైన్ అనేది ముఖేష్ అంబానీ రైట్ హ్యాండ్ కాబట్టి ఆయన ఖచ్చితంగా ఆయన స్టేక్ ఈయనకి ఇచ్చేస్తాడు. బట్ నిఖిల్ గాంధీ ముఖేష్ అంబానీకి ఈయనక మేజర్ రీజన్ ఏంటంటే ఆయన దగ్గర ఆయన వెనకాల నడుస్తున్న మేజర్ ఇష్యూస్. అయితే నిఖిల్ గాంధీ అనే వ్యక్తి సెల్ఫ్ మేడ్ కరోడ్పతి. ఈయన చిన్న బొమ్మల షాప్ నుండి పెద్ద పెద్ద కంపెనీస్ ని రన్ చేసేంత వరకు బేస్ నుండి స్టార్ట్ చేసుకుని వచ్చిండు. ఈయన మేజర్ గా 3 కంపెనీస్ స్టార్ట్ చేసిండు. మొదటిది హారిజోన్ ఇన్ఫ్రా పేరుతో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ కంపెనీ స్టార్ట్ చేసిండు. బట్ సెబీ వాళ్ళు ఇయర్ 2000లో 8 ఏళ్ల వరకు దీన్ని బ్యాన్ చేసి మీ కంపెనీలో చాలా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి, సో అవన్నీ క్లియర్ చేసుకోండి అని చెప్పేసి చెప్పింది. తర్వాత ఒక ఎడ్యుకేషనల్ కంపెనీ స్టార్ట్ చేసిండు. అది కూడా అంతంతనే నచ్చింది అండ్ దాని మీద కూడా బాగా కేసులు అయినాయి. అండ్ వాటి తర్వాత స్టార్ట్ చేసిందే ఈ స్కిల్ ఇన్ఫ్రా కంపెనీ. బట్ ఏ కంపెనీ స్టార్ట్ చేసినా లోపల ఏదో ఇల్లీగల్ పనులు చేయడం, దానివల్ల సెబీ వాళ్ళకి దొరికిపోవడం అండ్ వాళ్ళ ప్రాపర్ డాక్యుమెంట్స్ని మెయింటైన్ చేయకపోవడం వల్ల ఇష్యూస్ క్రియేట్ చేసుకొని వీళ్ళకి వచ్చే ఇర్రెగ్యులారిటీస్ వల్ల 2017లో సెబీ ఈ కంపెనీ మీద ₹1,38,00,000 ఫైన్ వేసింది. అండ్ ఆ తర్వాత ఇవంతా సెటిల్మెంట్ చేయడానికి కూడా ఇంకా ఎక్స్ట్రా ₹55,00,000 ఫైన్ కట్టాల్సి వచ్చింది. ఇలా కోర్టు చుట్టూ తిరుగుతూ ఎప్పుడు కంపెనీ లోపల ఏదో ఇబ్బందులు పెట్టుకొని జైలుకి వెళ్ళి రావడం నిఖిల్ గాంధీకి ఒక కామన్ విషయం. సో అంబానీ మైండ్లో ఏం నడుస్తుందంటే ఎలాగో ఆనంద్ జైన్ మనోడే, వాడు ఎట్లాగో మనకు స్టేక్ ఇచ్చేస్తాడు. బట్ ఈ నిఖిల్ గాంధీ కూడా చాలా కోర్టు కేసెస్ నడుస్తున్నాయి అండ్ ఈ కోర్టు చుట్టూ తిరిగితే పైసలన్నీ బొక్క తప్ప మనకి ఏం లాభం లేదు అని చెప్పేసి ఒక ఇంటెన్షన్ ఉంది, మైండ్లో తిరుగుతుంది. కాబట్టి ఒక బెస్ట్ ఆఫర్ ఇచ్చి నిఖిల్ గాంధీ స్టేక్ని కూడా నేనే తీసుకుంటా అని చెప్పేసి ముఖేష్ అంబానీ మాస్టర్ ప్లాన్ వేసిండు. అలా వీళ్ళు లోపల డీలింగ్ చేసుకోవడం వల్ల 1,00,000 కోట్లు విలువ వేసే ఈ ల్యాండ్ స్టేక్ని ముఖేష్ అంబానీ కేవలం ₹2,200 కోట్ల కట్టేసి ఆ పైసలతో ఇంత పెద్ద ల్యాండ్ని అక్వైర్ చేసుకున్నాడు. బట్ ఇంత పెద్ద ల్యాండ్ ముఖేష్ అంబానీ ఏం చేసుకుంటాడు అంటే 2009 సంవత్సరంలో ఇండియన్ గవర్నమెంట్ మేజర్ సిటీస్ లైక్ ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, గుజరాత్ ఇలాంటి ప్లేసెస్లో శాటిలైట్ సిటీస్ని కట్టాలి అని చెప్పేసి ప్లాన్ చేస్తుంది. సో దాంట్లో భాగంగా ముఖేష్ అంబానీ ఇప్పుడు ఈ నవీ ముంబైలో ఆయన సొంతంగా ఒక శాటిలైట్ సిటీని కట్టి వాటి ద్వారా మనీ ఎర్న్ చేయాలనే ప్లాన్లో ఉన్నాడు. దానికోసం మొత్తం 3,750 ఎకరాలలో ₹13,400 కోట్ల ఖర్చు పెట్టి ఒక పెద్ద శాటిలైట్ సిటీని నిర్మించబోతుండు. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత ఈ లొకేషన్ అక్కడ చుట్టుపక్కల ఉండే వేరే ఏరియాస్ కంటే ప్రైమ్ లొకేషన్ లాగా మారిపోతుంది. ఇప్పుడు ఇక్కడ శాటిలైట్ సిటీ కనుక వస్తే ఈ ల్యాండ్ వాల్యూ కూడా ఇంకా ఎక్కువ పెరిగిపోతుంది. అండ్ ఈ ల్యాండ్ మొత్తం కేవలం 43 ఏళ్ళకి లీజ్ తీసుకొని 5 లక్షల ఇల్లులను కట్టి అండ్ ఆ తర్వాత పెద్ద కంపెనీస్ కోసం కొన్ని 100 ఎకరాలు దీంట్లో కేటాయిస్తుండు. ఇలా ఈ మెగా సిటీకి సంబంధించిన ఇన్స్పిరేషన్ అనేది ముఖేష్ అంబానీ సింగపూర్ కంట్రీ నుంచి తీసుకొని వాళ్ళ స్టైల్లో అండ్ ఒక యూనిక్ డిజైన్లో చాలామంది ఇంజనీర్స్ని పెట్టి ప్రాపర్ స్ట్రక్చర్తో దీన్ని డిజైన్ చేయబోతున్నారు. అయితే ఇలా ఒక మెగా సిటీ కట్టాలి అనే కళ అనేది ధీరుభాయ్ అంబానీ గారు 1980లలో అనుకురు. బట్ దాన్ని ఇప్పుడు అంబానీ రియాలిటీలోకి తీయబోతుండు. ఇలా దీనివల్ల
అంబానీ పెట్రోకెమికల్స్, రీటైల్, టెలికాం ఇలా ఇన్ని ఇండస్ట్రీలో దుమ్ము దులపడంతో పాటు రియల్ ఎస్టేట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపల కూడా ఎంటర్ అయ్యి మార్కెట్ మొత్తాన్ని క్యాప్చర్ చేయాలి అని చెప్పేసి మాస్టర్ ప్లాన్లో అంబానీ కూర్చుండు. సో ఈ సిటీ ఎంత బాగా నిర్మించబోతురు అండ్ ఎలా నిర్మించబోతురు అండ్ దీనివల్ల జనాలకి ఏమేమి బెనిఫిట్స్ జరుగుతాయి, ఫ్యూచర్లో ఇదంతా ఎలా ఉండబోతుందో మనకి ముందు ముందు తెలుస్తుంది. సో వాటి గురించి మనం తర్వాత వీడియోలో కూడా డిస్కస్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇది వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ముఖేష్ అంబానీ కట్టబోతున్న ఈ శాటిలైట్ సిటీ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థాంక్యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సాయి వర్ధన్ సైనింగ్ ఆఫ్.